ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీలో చేరేందుకు టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా టీడీపీ కీలక నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తన అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఎద్దల చెరువు వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అనుచరులతో వైఎస్సార్సీపీలో చేరారు. 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేశారు. ఈసారి టీడీపీ టికెట్ ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ రాకపోవడంతో క్రమంగా టీడీపీకి దూరమయ్యారు. వారం రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వి విజయసాయిరెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కండువాని నేను, నా సహచరులు, అనుచరులు అందరం ఇక్కడికి వచ్చి వేసుకోవడం జరిగింది. నాతోటి వచ్చిన ప్రతి ఒక్కడికి పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. వారందరి సహకారం రాబో రోజుల్లో జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగా మనమందరం కలిసి కృషి చేసి ఈ విజయం సాధించేదానికి మనం అందరం పోరాడాలని కోరుకుంటున్నా. ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మనం కంకణబద్దులై మనం అందరం పనిచేయాల్సి వస్తుంది. దయచేసి మీ అందరి యొక్క సహకారం నాకు ఇన్ని రోజులు అందించిన దానికి, రాబోయే రోజుల్లో అందించేదానికి కూడా ముందుగానే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, కావలి నియోజకవర్గం నుంచి అల్లూరు మండలం నుంచి పేరు మోసినటువంటి కుటుంబం కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆయన రాక ఒక కావలి నియోజకవర్గమే కాదు, ఒక అల్లూరు మండలమే కాదు, బోగోలు కానీ, దగదర్తి కానీ, కావలి పట్టణం కానీ, కావలి రూరల్ కానీ, నెల్లూరులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, ఎందుకంటే ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారు కాదు, ఆయన తండ్రి గారు కానీ, కుటుంబం కానీ, ఆ యొక్క రాజకీయ పరంపర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తుంది. తప్పకుండా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 స్థానాల్ని కైవసం చేసుకుంటామన్నటువంటి ధీమా మాకుంది. ఈరోజు ఇటువంటి నాయకులు, విష్ణువర్ధన్ రెడ్డి గారు లాంటి నాయకులు పార్టీలో చేరితే పార్టీ మరింత పటిష్టమవుతుంది. అందరూ కూడా ఆయనని మార్గదర్శకంగా తీసుకొని పార్టీలోకి రావాలని నేను అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. జగన్